నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీని అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి చాలా ప్రశ్నలు సంధిస్తూ మార్ఫింగ్ వీడియోలతో ద్వారా తప్పును ఒప్పుగా చిత్రీకరించే ప్రయత్నాన్ని చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంలో రంగంలోకి దిగారట అమిత్ షా. ఇప్పటి వరకు కూడా చాలా మాట్లాడిన తప్పుల్ని ఎత్తి చూపుతూ ఉన్న అమిత్ షా మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ ధైర్యం ఉంటే ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పు అన్నారు. రాహుల్ గాంధీ 5 ప్రశ్నలకు అసలు సమాధానం చెప్పగలుగుతాడా? అమిత్ షా వేసిన ప్రశ్నలు ఎలాంటివి, ఏంటివి, ఆ ప్రశ్నలకు రాహుల్ గాంధీ నుంచి సమాధానం వస్తుందా లేదా, అసలు ఆ ప్రశ్నలకు సమాధానం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చూడాల్సిందే. ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారు. దీనితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ గాంధీకి 5 ప్రశ్నలు సంధించారు. అవి: 1, ముస్లిం మహిళల రక్షణ కోసం రద్దు చేసిన త్రిపుల్ తలాక్ రద్దును సమర్థిస్తారా లేదా? ఎస్, రాహుల్ గాంధీయే కాదు, ఈ ప్రశ్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు చెప్పాలి. ముస్లిం మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ రద్దును సమర్థిస్తారా లేదా? అయినా అమిత్ షా సార్ మళ్ళీ త్రిపుల్ తలాక్ తీసుకురావడమే వాళ్ళ ఉద్దేశం అని తెలిసినాక మళ్ళీ ఈ క్వశ్చన్ వేయడెందుకు? ఇక్కడ వీళ్ళకు ముస్లిం మహిళల రక్షణ కంటే కూడా మళ్ళీ త్రిపుల్ తలాక్ని తీసుకొస్తా అనే మాట ఇచ్చి సంపాదించుకునే ఓట్లే ముఖ్యం కదా. అరే, ఈ విషయం ఎలా అర్థం చేసుకోలేకపోయినరు? అమిత్ షా ఫస్ట్ క్వశ్చన్, ముస్లిం మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ని సమర్థిస్తారా లేదా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. దీంతోపాటు భారతదేశంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి పౌరుడు చెప్పాలి, త్రిపుల్ తలాక్ని సమర్థిద్దామా వద్దా? ఇక రెండవ ప్రశ్న, ముస్లిం పర్సనల్ లా బోర్డును సమర్థిస్తారా లేదా? ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని సమర్థిస్తారా? ముస్లింలకు పర్సనల్ లా అవసరమా? పర్సనల్ లా అవసరమైనప్పుడు పరాయి అమ్మాయి మీద చెయ్యేస్తే షరియా చట్టాల ప్రకారం నడి రోడ్డు మీద ఉరిదీయాలి కదా. అయితే అటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. అంతేగాని వీళ్ళ అవసరం కోసం ఒక పర్సనల్లా, వీళ్ళు ఏ భూమి చేయబెడితే ఆ భూమి మాదే అనడం, వీళ్ళు చేసేదానికి సంబంధించి ముస్లిం జడ్జిలనే పెట్టేసి దానికి సంబంధించి ఏమంటారు వాదోపవాదాలు వినిపించడం, ముస్లిం మహిళల విషయంలో ఒకటి తీసుకోవడం, ముస్లింలకు సంబంధించి ఒక చట్టం, ఇది అనేది సమర్థవంతమా? భారతదేశంలో పుట్టిన భారతీయ పౌరులందరికీ మెజారిటీ మైనారిటీ లేకుండా ఒకటే చట్టం ఉండాలి, అంతే కదా. కానీ వీళ్లకు కావాల్సినట్టుగా లాని మార్చుకొని వీళ్లకు కావాల్సిన పరిమితుల్లో లా పెట్టుకొని ముస్లిం లా అని పెట్టుకోవడాన్ని సమర్థిద్దామా? కాంగ్రెస్ నాయకులు చెప్పాలి, భారతదేశంలో పుట్టిన పౌరులు చెప్పాలి, ముస్లిం లాని సమర్థిద్దామా వద్దా? ఇక మూడవది, అయోధ్య రామ మందిరానికి ఎందుకు వెళ్ళలేదు? అసలు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ కోసం యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో సనాతన ధర్మాన్ని నమ్మిన అనేక దేశాలు పని వెసులుబాటుని కల్పించి మరీ చూడనిచ్చారు. మీరు ఎందుకు వెళ్ళలేదు? ఈ రోజుకు కూడా అయోధ్య రాముల వారిని బీజేపీకి ఆపాదించే మాట్లాడతారే తప్ప కాంగ్రెస్కి కూడా అయోధ్య రాముల మీద ప్రేమ ఉంది అనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పుకోగలుగుతారు? అయోధ్యలో రామ మందిరాన్ని కట్టడానికి వీల్లేదు అని లాయర్ని పెట్టింది ఎవరో ఎవరికి తెలియదు? చెప్పండి. ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం చెప్తారా? కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్తారా? అయోధ్య రామ మందిరానికి ఎందుకు వెళ్ళలేదు? రామరాజ్యం నిర్మించడం మీకు ఇష్టం లేదా? ఇక నాలుగవ ప్రశ్న, పాకిస్తాన్పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ని సమర్థిస్తారా లేదా? భారత్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసిందా లేదా? ఈ విషయంలో సర్జికల్ స్ట్రైకే చేయలేదు అని ఆర్మీని నేవీని కూడా అనుమానించిన ఘనత కాంగ్రెస్ నాయకులకే ఉంటుంది కదా. ప్రూవ్ ఏంటి సర్జికల్ స్ట్రైక్ జరిగింది అని మాట్లాడిన గనులు కాంగ్రెస్లోనే ఉంటారు కదా. నిజంగా సర్జికల్ స్ట్రైకే జరగకుండా ఉండుంటే అభినందన్ ఒంటి మీద గీత పడకుండా పాకిస్తాన్ భారత్కి ఎలా పంపించింది? ఆయన ఏమన్నా ఆట ఆడుకోవడానికి పోయిందా, ముచ్చట్లు పెట్టుకోవడానికి పోయిందా పాకిస్తాన్కి? భారత్ విజయాన్ని కూడా ఒప్పుకోలేని కాంగ్రెస్ నేతలను సర్జికల్ స్ట్రైక్ని సమర్థిస్తారా లేదా అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం చెప్తారా, కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్తారా చూడాలి. ఇక ఫైనల్ క్వశ్చన్, ఆర్టికల్ 370ని తొలగించడాన్ని సమర్థిస్తారా లేదా? చెప్పండి. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తారా లేదా? ఈరోజు కాశ్మీర్కి వెళ్ళి ప్రశాంతంగా గాలి పీలుస్తున్న వాళ్ళని అడగండి, రోడ్ల మీద ఆటలాడుతున్న చిన్న పిల్లల్ని అడగండి, ఇక అక్కడ వ్యాపారం చేసుకుంటున్న హిందువులను అడగండి, ఇది భారతదేశంలోని భాగమే అని గుండెల మీద చేసుకొని నిద్రపోతున్న యువతను అడగండి.
దీనికి సమాధానం ఏమొస్తుందో. ఆర్టికల్ 370ని మళ్ళీ తీసుకొస్తాము అని మాట్లాడే కాంగ్రెస్ ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తుందా అమిత్ షా సార్? అసలు ఈ 5 ప్రశ్నలు ఏ లెక్కన అడిగిండో అమిత్ షా సార్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలకు రాహుల్ గాంధీయే కాదు, కాంగ్రెస్లో కార్యకర్త దగ్గర కూడా సమాధానం ఉండవు. ఎందుకు అనంటే అది ఒక వర్గం యొక్క మెప్పు కోసం, ఒక వర్గం సీట్ల కోసం, ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తుంది. భారతదేశం నా దేశం అనుకోలేని రాహుల్ గాంధీ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరాయి దేశాలకు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ స్పీచ్లు వినండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పాకిస్తాన్తో స్నేహం చేయాలి అనే నాయకుల మాటల్ని వినండి, పదే పదే పొగుడుతున్న చైనా విధి విధానాల్ని వినండి. ఈ 5 ప్రశ్నలకి రాహుల్ గాంధీకి సమాధానం చెప్పడం అత్యంత కష్టతరం అని చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీకే కాదు, కాంగ్రెస్లో ఉన్న ఏ నాయకుడికి సమాధానం చెప్పడం కష్టతరమే. ఈ 5 ప్రశ్నలతో కాంగ్రెస్ల నాయకుల నోర్లు ముయించినట అమిత్ షా. మీరేమంటారు? ఈ 5 ప్రశ్నలకు మీ సమాధానాలు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 ఈ నెంబర్కి కూడా వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించడం ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. సో stay with our channel, subscribe our channel, support our channel. Jai Bharat.